హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం సండే స్పెషల్గా పానీపూరి కట్లెట్ చేసుకుంటున్నానండి. మా పిల్లలు పానీపూరి చేయమని అడిగారు, అందుకని పానీపూరిని కట్లెట్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బయట తింటే అన్హెల్తీగా ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసంగా ముందుగా నేను కట్లెట్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా నేను 2 ఉల్లగడ్డలు తీసుకొని కొద్దిగా బఠానీలని ఇలా కుక్కర్లో 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. వైట్ కలర్ బఠానీని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయని ఇలా వేపేసుకుందాం. అలాగే ఒక టమాటాని కూడా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీరని వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా క్యారెట్ తురుము తీసుకొని వేసుకుందాం. అన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకున్నాను. కలిపేసి ఇందులో మసాలాలను వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లగడ్డలు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపాక అందులో మనం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా బఠానీలని, వాటర్తో సహా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇదండి, ఇట్లా మనం మ్యాష్ చేసుకుంటే ఈ బఠానీలు ఈ ఆలు అంతా మ్యాష్ అయిపోతుంది. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇదండి, అంతే అండి, కట్లెట్ అయితే మనకి రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పానీపూరికి వాటర్ ప్రిపేర్ చేయాలి కదా, ఆ వాటర్లోకి మసాలాని ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్లోకి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని బయట పానీపూరి మసాలా అని చెప్పి మీకు ప్యాకెట్ దొరుకుతుందండి, ఎవరెస్ట్ వాళ్ళది, అది తీసుకోండి, చాలా బాగుంటుంది. పానీపూరి మసాలా దొరుకుతుంది. ఆ పొడిని ఇందులో వేసేసేయాలి. వేసేసి మనం ఒక చెంబు నీళ్ళు పోసుకొని మనకి ఎన్ని నీళ్ళు అయితే కావాలో అన్ని నీళ్ళని మనం పోసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని మనం ఇలా పిండేసుకోవాలి. నిమ్మకాయ పిండడం వల్ల కొంచెం పులుపు, ఆ పచ్చిమిర్చి వల్ల కారము, ఆ మసాలా పౌడర్ యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. వాటర్ అయితే ఈ వాటర్ ఇలా చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పానీపూరీలను కాల్చుకోవాలి కదా,
దానికోసంగా ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ హీట్ ఎక్కాక పానీపూరీస్ వేసి కాల్ చేసుకోవడమే, అంతే అండి. సింపుల్గా మనకి ఇంట్లోనే ఇట్లా పానీపూరిని కట్లెట్ని చేసేసుకొని తినచ్చు. హెల్త్కి కూడా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా అన్ని పూరీస్లన్నీ కాల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సండే కదండి, మా పిల్లలు పానీపూరి కట్లెట్ కావాలంటే చేసి పెడుతున్నాను. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. అన్ని మనం పూరీలన్నీ తీసి పెట్టేసుకున్నాక వీటిలో మనం ఆలు ఇప్పుడు మనం చాట్ చేసుకున్నాం కదా కట్లెట్, ఆ కట్లెట్ని పానీపూరీస్లో పెట్టేసుకొని వాటర్తో సర్వ్ చేసేసుకోవడమే. రండి, కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసి అలా పైన వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీన్ని మా పిల్లోడు తింటున్నాడు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.